ప్రపంచ కప్ ఇప్పుడు క్లైమాక్స్ ను చేరుకుంది. ఆదివారం జరిగే మెగా ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా న్యూజిలాండ్ తో తలపడబోతోంది. ఈ టైటిల్ ఫైట్ కు ముందు భారత్ ఫ్యాన్స్ ను ఓ సెంటిమెంట్ వెంటాడుతోంది. 2023 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఇదే స్టేడియం వేదికగా పరాజయం పాలైంది. ఈసారి టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా ఎదుర్కొనున్న ఒక్క ఓటమి కూడా ఇదే స్టేడియంలో వచ్చింది. మరి సెంటిమెంట్ పరంగా కలిసిరాని మోదీ స్టేడియంలో భారత్ టీ20 వరల్డ్ కప్ గెలుస్తుందా? ప్రపంచ కప్ లోనే అతిపెద్ద స్టేడియం గా పేరున్న అహ్మదాబాద్ లో ఓవరాల్ గా భారత్ రికార్డు బాగానే ఉన్న మెగా టోర్నీకి వచ్చేసరికి అస్సలు కలిసి రాలేదు. 2023 ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమి అభిమానులకు ఒక చేదు జ్ఞాపకం. ఫైనల్ వరకు అప్రతిహతంగా జైత్రయాత్ర కొనసాగిస్తూ వచ్చిన టీమిండియా అస్సలు పోరులో మాత్రం చితికిల పడింది. లీగ్ స్టేజ్ లో పాక్ ను ఇదే వేదికలో చిత్తు చేసిన భారత్ ఫైనల్లో మాత్రం ఆసెస్ పై చేతులెత్తేసింది. ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ లోనూ భారత్ ఓడిపోయిన ఏకైక మ్యాచ్ కూడా ఇదే వేదికపైనే. సూపర్ 8 స్టేజ్ ఆరంభం మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా చేతిలో టీమిండియా అహ్మదాబాద్ స్టేడియంలోనే పరాజయం పాలైంది. 188 పరుగుల టార్గెట్ ను ఛేదించలేక కేవలం 111 పరుగులకే ఆల్అౌట్ అయింది. దీంతో ఇప్పుడు భారత అభిమానులను ఈ ఫ్లాప్ సెంటిమెంట్ వెంటాడుతోంది. ముఖ్యంగా 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమిని, ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ లో సౌత్ ఆఫ్రికాపై ఓటమిని గుర్తు చేస్తూ అహ్మదాబాద్ స్టేడియం ఈసారైనా భారత్ కు కలిసొస్తుందా అని చర్చించుకుంటున్నారు. ఓవరాల్ గా మాత్రం ఈ స్టేడియం భారత్ రికార్డు బాగానే ఉంది. ఇప్పటి వరకు అహ్మదాబాద్ స్టేడియంలో టీమిండియా 10 టీ20లు ఆడితే 7 గెలిస్తే 3 ఓడిపోయింది. ఇదిలా ఉంటే పాత సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలన్న ఉద్దేశమో మరొకటో తెలియదు కానీ భారత క్రికెట్ జట్టు ఈసారి అహ్మదాబాద్ లో తాము బస చేసే హోటల్ ను కూడా మార్చుకుంది. గతంలో ఐటీసీలో బస చేస్తే ఈసారి తాజ్ కు షిఫ్ట్ అయింది. అలాగే స్టేడియంలో డ్రెస్సింగ్ రూమ్ ను సైతం మార్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక పిచ్ విషయానికి వస్తే అహ్మదాబాద్ స్టేడియంలో మొత్తం 11 పిచ్లు ఉన్నాయి. ఎర్రమట్టి పిచ్, నల్లమట్టితో సిద్ధం చేసే పిచ్లు ఇక్కడ వాడుతూ ఉంటారు. నల్లమట్టితో కూడిన పిచ్ సహజంగానే బ్యాటర్లకు పూర్తి అనుకూలంగా ఉంటుంది. పరుగుల వరద పారుతుంది. అదే ఎర్రమట్టి పిచ్ సిద్ధం చేస్తే మాత్రం స్పిన్నర్లకు కలిసొస్తుంది. పైగా వాంఖడే స్టేడియంతో పోలిస్తే ఇక్కడ బౌండరీలు పెద్దవి. భారీ సిక్సర్లు కొట్టాలని ప్రయత్నిస్తే వికెట్లు సమర్పించుకునే ప్రమాదం ఉంటుంది. దీంతో బ్యాటర్లు తెలివిగా షాట్లు ఆడాల్సి ఉంటుంది. మొత్తం మీద తమకు కలిసి రాని అహ్మదాబాద్ సెంటిమెంట్ ను ఈసారి బ్రేక్ చేసి మరోసారి టీ20 వరల్డ్ కప్ అందుకోవాలని భారత్ ఎదురు చూస్తోంది.